హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. గోల్డ్ లేడీస్ కి ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్, అలాగే మగవాళ్ళకు చూసుకుంటే కనుక ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. అలాంటి గోల్డ్ ఇప్పుడు ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోతోంది. అసలు ఎందుకు గోల్డ్ పెరుగుతోంది, దానికి కారణాలు ఏంటి, అలాగే ఫ్యూచర్ ట్రెండ్ ఎలా ఉండిపోతుంది, గోల్డ్ కొనేటప్పుడు అమ్మేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం చూస్తున్న మార్కెట్లో ప్రభావం గోల్డ్కి సంబంధించి కావచ్చు, అలాగే సిల్వర్కి సంబంధించి కావచ్చు, ప్రధానంగా గోల్డ్ విషయంలో 1,00,000 దాటేసింది, పెరుగుతూ పోతుంది. అసలు ఎందుకు పెరుగుతుంది, దానికి ఫ్యూచర్ ట్రెండ్ అనేది ఎలా ఉండబోతోంది? ఇప్పుడు మార్కెట్లో అన్సర్టనిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా ఈక్విటీ మార్కెట్ పడుతుంది. అంటే మన ఆర్బీఐ మీటింగ్ అయిన తర్వాత ట్రిగర్ పాయింట్స్ ఏం లేవు అనుకున్నాం. ఆల్ టైమ్ హై నిఫ్టీ రావాలనుకున్న అందరూ మంచిగా వస్తుంది అనుకున్నాం. సో 1% వేసుకున్నా మంత్లీ 6 monthsలో డిసెంబర్ లోపల రావచ్చు అంటే ఆ లోపలే రావచ్చు అని. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు వార్ అనేది మళ్ళీ నడుస్తున్న వార్ కాకుండా, రష్యా యుక్రెయిన్ వార్ కాకుండా కొత్తది, అంటే ఆల్రెడీ కాస్ట్ ఇదివరకుదే పాతదే కానీ ఫ్లేర్ అప్ అయింది. ఎందుకు అయింది అంటే ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ బాంబ్స్ చేస్తున్నారనే ఉద్దేశంతో అది 60% కంప్లైంట్ అయింది. 90% అయితే ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు టాక్టికల్గా ప్లే చేసి ఇరాన్ అటాక్ చేసి ఆ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ 6గురిలో 5గురిని చంపేశారు. వాళ్ళు కూడా రిటాలియేట్ చేశారు. సో ఇలాంటి ఇష్యూస్, గ్లోబల్ ఇష్యూస్ ఏమన్నా వచ్చినప్పుడు ఈక్విటీ మార్కెట్ డౌన్ అవుతుంది. సో ఆల్టర్నేట్గా గోల్డ్ పెరుగుతుంది, ఎందుకంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ అడ్డు పోతుంది కొంచెం. సో హెడ్జింగ్ అంటే ఇక్కడ ఉన్న పొజిషన్స్కి హెడ్జింగ్ పెట్టుకొని దాని లాస్ కవర్ చేసుకోవడానికి చేస్తారు. సో ఎప్పుడైనా సరే అన్సర్టనిటీ ఉన్నప్పుడు మటుకు ఈక్విటీ మార్కెట్ తగ్గుతుంది. అదర్ అసెట్ క్లాస్లో ఏంటంటే గోల్డ్లో పెరిగే ఛాన్స్ ఉంటాయి. సో లాస్ట్ టైం కూడా మనం అనుకున్నప్పుడు 1 lakh దాకా పోయి మళ్ళీ 92,000 దాకా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఏదన్నా ఇష్యూ వస్తే పెరుగుతుందని కూడా అనుకున్నాం. సో సేమ్ సిచ్యుయేషన్ మళ్ళీ ఇప్పుడు కొత్తది. అప్పుడేమో రష్యా యుక్రెయిన్ వార్, ఇప్పుడేమో ఇరాన్ ఇజ్రాయెల్ వార్. సో ఇట్లాంటి గ్లోబల్ పొలిటికల్ కానీ గ్లోబల్ ఇది కానీ కొంచెం ఏదన్నా ఎగనెస్ట్కి వచ్చినప్పుడు న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్గా తీసుకున్నప్పుడు మార్కెట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఈ గోల్డ్ ఇప్పుడు పెరిగింది అనుకోవచ్చు. అంటే ఇక్కడ నిలబడుతుందా అంటే ఆ వార్ అనేది టీ కప్లో తుఫానే. ఓకే. సో ఇవాళే సాక్ష్యం. ఇవాళ మార్కెట్ ప్లస్లో క్లోజ్ అయింది. 24,920 దాకా లాస్ట్ టైం 24,920 నుంచి తీసుకుంది కదా, అక్కడ దాదాపుగా అక్కడ వచ్చింది. అబోవ్ క్లోజ్ అయితే ఇంకొంచెం ఇది ఉండేది. సో రేపు గ్యాప్ అప్ అయితే దాన్ని దాటే అవకాశాలు ఉంటాయి. అంటే మీరేం చెప్తారు సార్, గోల్డ్ తగ్గుతుందంటారా లేదా మళ్ళీ పెరిగి అలా పోతూనే ఉంటుంది ట్రెండ్ ఎప్పటి వరకు? డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ మళ్ళీ యూటర్న్ తీసుకున్నప్పుడు గోల్డ్ తగ్గాల్సిందే, తగ్గి తీరాల్సిందే మళ్ళీ. అంటే విపరీతంగా ఏం తగ్గదు, 10 to 20% అదే లెక్క. అంటే ఇదివరకు లాగా అంటే బాగా కిందకు వస్తుందా అంటే అంత వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే సపోర్ట్ బ్యాక్ అండ్ నుంచి ఎక్కువ బయింగ్ బై సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి కాబట్టి రిటైల్ పర్సంటేజ్ ఎంతున్నా అంత పెరగదు కదా. ఆల్ ఓవర్ ద వరల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎక్రూడ్ చేస్తున్నాయి మోర్ దెన్ 1,000 to 1,500 ఇది. సో డెఫినెట్ దానివల్ల డిమాండ్ కొంచెం ఉంటుంది కాబట్టి పడే ఛాన్సులు తక్కువ ఉంటాయి. ఏదన్నా వచ్చినా దాంట్లో కొంచెం రీట్రేస్మెంటే. అంటే ఈ గోల్డ్ ఇక్కడ 1,00,000తో అవుతుందా లేకపోతే ఇంకా పెరుగుతుందా అంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ పెరిగే అవకాశాలే ఉంటాయి, ఇంకా పెరిగే ఛాన్సులే ఉంటాయి. ఏదైనా కొత్త న్యూస్ వచ్చి మళ్ళీ ట్రంప్ కొత్త డాన్సులు వేసి మళ్ళీ కొత్త ఏదైనా తీసుకొస్తే డెఫినెట్గా పెరుగుతాయి. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు ఆయన ఏం చేస్తాడో తెలియదు కదా. సో డెఫినెట్గా అవన్నీ చూసుకోవాలి. అవన్నీ ఆ పారామీటర్స్ అన్నీ చూసుకుంటే ఏదన్నా వచ్చినప్పుడు వస్తుంది, బట్ నిలబడే పరిస్థితి ఉండదు, మళ్ళీ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా కొనుక్కుందాం అనుకున్నప్పుడు మటుకు కొంచెం ఆగి రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు అనే ఉద్దేశం. అంటే సార్ ఒకవేళ తగ్గితే ఎంతవరకు తగ్గొచ్చు? 10 to 20% మ్యాక్స్ టు మ్యాక్స్. అంటే అంతకుమించి తగ్గపోవచ్చు. సో 80,000 85,000 అది కూడా రాకపోవచ్చు, చెప్పలేము. లాస్ట్ టైం కూడా మీరు ఇదే అనుకున్నాం కానీ ఎంతవరకు వచ్చింది? 92,000 చిల్లరకు వచ్చింది. సో మళ్ళీ అక్కడి నుంచి తీసుకుంది. అంటే ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇవి రావు లేకపోతే ఇది వస్తాయి అని చెప్పలేము. మార్కెట్లో ఇది జరుగుతుంది లేకపోతే ఇది జరగదు అని చెప్పడం ఛాన్సే లేదు. ఎప్పుడైనా ఏమైనా కొత్త ఇష్యూ పైకి రావచ్చు. ఇలాంటి ఇష్యూ, నెగిటివ్ ఇష్యూ పైకి వచ్చినప్పుడు గోల్డ్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. కానీ మనం తగ్గుతుంది అనుకున్నప్పుడు పెరుగుతుంది అన్నప్పుడు తగ్గుతుంది. సో ఇట్లాంటి ఒడిదుడుకులకు లోనవుతుంది. ఈ టైంలో ఎక్కువ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావచ్చు, అలాగే కొనుక్కోవాలనుకునే వాళ్ళు కావచ్చు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎక్కువ వాళ్ళు అవసరార్థం ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో గోల్డ్ అనవసరం అంటా నేను. అవసరార్థం గోల్డ్ కావాలి. ఓకే, ఎవరికైతే ఇంట్లో ఉన్న వాడుకకి కావాలి. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు బిస్కెట్స్ కొన్నారు, బ్యాంకులో పెట్టాలి, ఇంట్లో పెట్టుకోలేరు, సేఫ్టీ కాదు, సెక్యూరిటీ ఉండదు, సో బ్యాంకులో పెట్టాలి. దాని మీద ఇంట్రెస్ట్ ఏమైనా వస్తుందా? డెట్ అంతే అది. సో దాని మీద వచ్చిన దాని మీద ఏదైనా ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతే ఇది అవుతుంది. కానీ అది డెడ్ ఇన్స్ట్రుమెంటే కదా. గోల్డ్ అంటే అదే అంత ఉందో అంతే ఉంటుంది కదా. ఆ రేటు పెరగటమే వాల్యూ కొంచెం పెరిగినా తగ్గినా ఇది చేస్తుంది. సో అందుకని ఏం చేయాలా, మనకు అవసరార్థం ఎంత ఉందో దాని వరకు జనరల్గా తీసుకుంటే 1 year అంటే ఇప్పుడు షాపుల్లో వాటిల్లో తీసుకుంటే స్కీమ్స్ ఉంటాయి. 11 months షార్ట్ టర్మ్ స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్లో మనకి అవసరార్థం కాబట్టి సంవత్సరంలో మనం కొనుక్కుందాం అనుకున్నప్పుడు మంత్లీ ఇంతనే వేసుకుంటాం. అది వేసుకున్నప్పుడు అలాంటి స్కీమ్ బాగుంటాయి. సో లాంగ్ టర్మ్ అంటే మటుకు ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ అనవసరం, గోల్డ్లో పెట్టడం అనవసరం. ఎందుకంటే ఎక్కువ ఈ సంవత్సరం ఎంత వచ్చింది అనుకుంటున్నారు? 31% వచ్చింది. ఎప్పుడూ లేదు ఇట్లా. ఎప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ YTD 31% ఉంది. ఏ సంవత్సరం కూడా లేదు. ఈ లాస్ట్ 5 years నుంచి మొత్తం తీసేస్తే అంతకుముందు 4 to 5% గోల్డ్ రిటర్న్స్, అంత ఇది లేదు. సో ఇప్పుడు ఎప్పుడైతే బ్యాంక్స్ ఎక్రూడ్ చేస్తున్నాయో దానివల్ల డిమాండ్ పెరిగింది. సో ఎక్కువ లాస్ట్ పెరిగింది అనమాట. అని చాలా మంది గోల్డ్ కొనుక్కోవడానికి షాప్స్కి వెళ్తుంటారు. అయితే ఈ కొన్ని ప్లేసెస్లో జనాలు ఏం చెప్తున్నారంటే 22 క్యారెక్టర్ గోల్డ్ అని చెప్పి 18 లేదా 20 ఇచ్చే ఛాన్స్ ఉంది, ఆ ప్రమాదం కూడా ఉండొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది అనుమానిస్తున్నారు. మరి కొంతమంది అయితే మోసాలకు కూడా పాల్పడుతున్నారు షాప్స్ వాళ్ళు. సో అది ఎలా గుర్తించాలంటారు? జనరల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ ఇస్తున్నా. ఇప్పుడు జనరల్గా లేడీస్కి చూడంగానే ఇది 24 క్యారెక్ట్, ఇది 18 క్యారెక్ట్, ఇది 22 అని చెప్పగలరా? లేదు, ఛాన్స్ లేదు, చెప్పలేరు. బట్ షాప్ వాళ్ళు చెప్తారు. ఓకే, అంటే దాని పల్చదనం కానీ దాని వెయిటేజ్ కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. 24 క్యారెక్టర్ అవి ఉంటాయి, అది అనుభవం మీకు తెలుస్తుంది. సో ఎక్కువ మంది చెప్పలేరు. సో మనం షాప్లోకి వెళ్ళినప్పుడు వాడు 18 ఇస్తున్నాడా 20 ఇస్తున్నాడా అనేది తెలియదు. అంటే దాన్ని టెస్ట్ చేస్తే కానీ, కొన్ని కెమికల్స్ని పెట్టి టెస్ట్ చేస్తే కానీ తెలుస్తుంది. అదర్ ప్రాసెస్ కొన్ని ఉంటాయి, దాని ప్రకారం చూస్తారు. అంటే దాంట్లో ప్యూరిటీ పర్సంటేజ్ అంటే 24 99.9% ఉంటుంది ప్యూర్ గోల్డ్. అదే 22 అయితే 91.6. మీకు 18 అయితే 75%. అంటే మీరు 18% ఒక బిస్కెట్ పెట్టుకుంటే దాంట్లో 18% మిగతాదంతా వేస్ట్ అన్నట్టు. సో అట్లా మనం ఇది చేసుకున్నప్పుడు టెస్ట్ చేసి ఇది చేసినప్పుడు తెలుస్తుంది. కానీ మామూలుగా అయితే ఎవరు చెప్పలేరు. ఇప్పుడు షాప్కి వెళ్ళి కొనేటప్పుడు మన కస్టమర్ ఎట్లా తీసుకోవాలంటే నమ్మకమే. ఈ షాప్ మీద కన్సిస్టెన్స్గా ఒకే షాప్లో తీసుకున్నప్పుడు అట్లా తెలుస్తుంది. కానీ జనరల్గా ఎవరూ చెప్పలేరు ఇది ఎంత ఉన్నది. టెస్ట్ చేస్తే కానీ చెప్పలేం. మామూలుగా అయితే ఓపెన్గా చూసి ఎవరు మామూలుగా చెప్పలేరు. అంటే సార్ ఇప్పుడు ఒకవేళ అలా చెప్తే కనుక 18కి ఒక కాస్ట్ ఉంటుంది, 20కి ఒక కాస్ట్ ఉంటుంది, 22, 24కి ఒక కాస్ట్ ఉంటుంది కదా. మరి మోసాలు జరిగే అవకాశం ఉంటుంది కదా. జనరల్గా చేయరు. ఎందుకంటే వన్స్ ఒక కస్టమర్ గోల్డ్ అలవాటు పడిన వాళ్ళు కంటిన్యూస్గా అదే షాప్కి వెళ్తారు. సో దే డోంట్ లూజ్ ద కస్టమర్. ఓకే, మెయిన్ ట్రస్టే కదా అక్కడ. అవును. జనరల్గా చేయరు ఎవరు. సో ఏదన్నా ఉన్నా చెప్తారు ఇది ఇంత పర్సెంటేజ్ అని. సో దానివల్ల ఎక్కువ నమ్మకం మీదే నడుస్తుంది ఇది. సో అది మనం కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియకపోదు. ప్రతి వాళ్ళు వచ్చి టెస్ట్ చేయలేరుగా. ఇప్పుడు మేము టెస్ట్ గోల్డ్ చేస్తాం టెస్ట్ చేయలేరు కదా షాప్కి వెళ్ళి. సో అది మనం మేజర్గా చూసి రిలేషన్ బట్టి నమ్మకాన్ని బట్టి దాన్ని చేసుకోవచ్చు మెయిన్గా. అండ్ గోల్డ్కి సంబంధించి ఇంతకుముందు అయితే ధర్మకాటాన్ని యూస్ చేసేవాళ్ళు చాలామంది ఆడవాళ్ళు. అండ్ ఇప్పుడు BIS హాల్ మార్క్ అంటున్నారు కదా. సో అది ఎవరు పడితే వాళ్ళు ఇవ్వచ్చా? అండ్ అందులో ఏమైనా మోసాలు జరుగుతాయా? ఏదైనా చెప్తారు? హాల్ మార్క్ అనేది గవర్నమెంట్ నుంచి రావాల్సిందే. ఏదైనా హాల్ మార్క్ లేని వాళ్ళు ఇప్పుడు తీసుకుందాం అంటే కుదరదు. ISO 9000 సర్టిఫికేట్ లాగా అది తీసుకోవడానికి ప్రతి వాళ్ళకి లేదు. సో డెఫినెట్గా ఇది గవర్నమెంట్ ఇష్యూడే, వాళ్ళు ఇష్యూ చేసిన వాళ్ళకే ఉంటుంది. ఎవరైనా సరే అప్లై చేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ పాటిస్తేనే అది ఇస్తారు, లేకపోతే లేదు, చేసుకోవడానికి లేదు. ఆల్రెడీ గోల్డ్ కొన్న తర్వాత వాటి మీద హాల్ మార్క్ లేకపోతే మళ్ళీ దాన్ని వేయచ్చా అంటే వేయడానికి ఛాన్స్ కూడా లేదు.
సో ఇప్పుడు ప్రజెంట్ ఇక కంటిన్యూస్గా వచ్చేది కొత్త దాంట్లో, ఇప్పుడు కొత్తగా కొనే దాంట్లో వాటిల్లో ఉంటుంది 100%. అది రిజిస్టర్డ్ ఎవరైతే ఉన్నారో ఆ రిజిస్టర్ వాళ్ళకే ఉంటుంది, ఎవరు రిజిస్టర్డ్ కాని వాళ్ళకి ఉండదు, చేయటానికి లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఓన్లీ కొన్ని జ్యువెలరీ షాప్స్లో వేఎస్ హాల్మార్క్ చిన్న షాప్స్లో కూడా ఉంటుంది అని చెప్తున్నారు. బట్ అది ఫేకా ట్రూ అనేది మనం ఏ వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు? గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళు దాని ప్రకారం మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. వాటిల్లో ఉన్నప్పుడు ఆ సర్టిఫికేట్ అవన్నీ డిస్ప్లే చేస్తారు షాప్లో కూడా ఉన్నప్పుడు, ఆ హాల్మార్క్ ఇష్యూ చేసింది. ఎందుకంటే విత్ రిజిస్టర్డ్ రౌండ్ సీలు అవన్నీ చేసిస్తారు కాబట్టి దాంట్లో అంత ఇది చేయరు. సో డెఫినెట్గా ఎవరైనా కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ట్రస్ట్, క్లయింట్ రిలేషన్ ఒక ట్రస్ట్ మెయింటైన్ చేస్తూ మోసాలు చేయకుండా ఉన్న వాళ్ళకే ఒకవేళ ఎవరన్నా ఇచ్చిన తర్వాత కూడా చేస్తే అది క్యాన్సిల్ చేస్తారు, వాళ్ళకి హాల్మార్క్ అనేది ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మనం గోల్డ్ కొన్నప్పుడు మనకి బిల్ ఇస్తారు, ఆ బిల్లులో డెఫినెట్గా మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటి? ఇప్పుడు ఎంతవరకు ఉంది 24 క్యారెట్స్ అంటే 99.9 అనుకున్నాం పర్సంటేజ్ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్. సో మనం ఏది ఇస్తున్నారు, మనకి ఏది ఉంది, సో ఆ పర్సంటేజ్ ఆఫ్ ఇది కరెక్ట్గా ఉందా లేదా, సో మెయిన్ అది. సో మనం కొనేటప్పుడు జిఎస్టీ ఉంది కానీ అమ్మేటప్పుడు జిఎస్టీ ఉండదు. సో కొనేటప్పుడు ఆ జిఎస్టీ మనం కట్టాల్సి ఉంటుంది బిల్తో. అండ్ ఇప్పుడు వచ్చిన గోల్డ్ అయితే ఆటోమేటిక్గా హాల్మార్క్ అనేది వస్తుంది. మన దగ్గర పాత గోల్డ్ ఉందనుకోండి, తీసుకొచ్చి వాటిని జ్యువెలరీని కావచ్చు లేకపోతే బిస్కెట్లని కావచ్చు అంటే హాల్మార్క్ వేయాలంటే వేపించుకోవడానికి సాధ్యం అవుతుందా? జ్యువెలరీకి కాదు, ఇప్పుడు కాదు, పాత వాటికి ఉండదు. ఇప్పుడు వచ్చే కొత్త దానికే ఉంటుంది, పాత దానికి వేయటానికి లేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా బాగా మారుతున్నాయి. ఈ గోల్డ్ మీద కూడా చాలా రూల్స్, కొత్త కొత్త రూల్స్ వస్తాయి ఇంకా. అండ్ పెద్ద షాపుల్లో మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి అండ్ చిన్న షాపుల్లో క్వాలిటీ మీద నమ్మకం ఉండదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సో అది ఎలా డిఫరెన్స్ మనం చెక్ చేసుకోవాలి? అంటే జనరల్గా మేకింగ్ ఛార్జెస్ ఎందుకు చేస్తారు? ఒక ఆర్నమెంట్ చేసేటప్పుడు డిఫరెంట్ కొంచెం లైట్ మోడల్స్ ఉంటాయి, మీడియం మోడల్స్ ఉంటాయి, బాగా అంటే వంకిలు గింగులు తిరిగే ఉంటాయి కదా, బాగా చేసే ఉంటాయి. అంటే పనితనం ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా చేసుకుంటారు, అది కామన్. అది ఇన్స్ట్రుమెంట్ బట్టి ఉంటుంది. అసలు మేకింగ్ ఛార్జెస్ అనేది ఎందుకు కట్టాలి సార్? ఇప్పుడు వాళ్ళు గోల్డ్ మీద పని చేస్తున్నారు, మనకు కావాల్సిన మోడల్లో చేస్తున్నారు. మీకు ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ మీద వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దానికి ఛార్జెస్ కట్టాలి. మామూలుగా మీరు బిస్కెట్ కొనుక్కుంటే ఛార్జెస్ కట్టాల్సిన పని లేదు. సో ఏదైతే ఆర్నమెంట్స్ కొంటున్నారో మనం అనుకునేది, మన మోడల్లో మనకి ఏది కావాలని మనం డిమాండ్ పెట్టామో ఆ డిమాండ్ వాళ్ళు సాటిస్ఫై చేసినప్పుడు ఫర్ దట్ వీ హ్యావ్ టు పే ద అమౌంట్. అండ్ మేకింగ్ ఛార్జెస్ మీద బార్గెన్ చేయొచ్చా? అంటే చిన్న షాప్స్ లో కొంతమంది బార్గెన్ చేస్తూ ఉంటారు, పెద్ద షాప్స్ లో మాత్రం కుదరదని చెప్తారు. కుదరదు అంటారు కానీ ఇప్పుడు కన్సిస్టెంట్గా ఒకే షాప్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఆ బార్గెన్ అని నడుస్తుంది, తగ్గిస్తారు కూడా. ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గోల్డ్కి సంబంధించి మనం ఇప్పుడు కొనేటప్పుడు కొంతమంది మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు అలాగే పూర్ పీపుల్ కావచ్చు స్కీమ్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఒక టైం అయిపోయిన తర్వాత 20 months కానీ 24 months కానీ గోల్డ్ తీసుకుంటూ ఉంటారు కదా. అసలు ఆ స్కీమ్స్ అనేవి బెనిఫిటే ఉంటుందా లేదా నష్టమా, ఏం చెప్తారు? స్కీమ్స్ అనేది అంటే షార్ట్ టర్మ్లో స్కీమ్స్ అనేది ఇంపార్టెంటే. అంటే 20 months అనేది 20 months లేదండి, ఓన్లీ 11 months. 1 year లోపల మొత్తం ఇది చేసుకోవాల్సిందే. సో అది రూల్ ఉంది, గవర్నమెంట్ రూల్ ఉంది. సో 12 months లోపు చేయాలి కాబట్టి 11 months క్లోజ్ చేస్తారు. 11 months అయినాక 12th month వాళ్ళ దగ్గర మన డబ్బులు ఉన్నప్పుడు దాన్ని మనం గోల్డ్ కింద మార్చుకోవాలి. అగైన్ మళ్ళీ 11 అక్కడి నుంచి మళ్ళీ చేసి కొత్త స్కీమ్ మళ్ళీ పెట్టుకోవచ్చు. అంటే ఈ స్కీమ్లన్నీ ఎట్లా పనికొస్తాయంటే మంత్లీ, ఇప్పుడు మన దగ్గర జేబులో డబ్బులు ఉంటే ఇమీడియట్గా ఏదన్నా ఇమీడియట్ వస్తే ఖర్చు చేస్తాం. సో మనకి లాంగ్ టర్మ్లో స్టాగర్డ్ మేనర్లో మనం కొనుక్కోవాలంటే ఎవ్రీ ఇయర్ కొంత యూనిట్స్ మనం కాయిన్స్ కానీ ఏదైనా కొనుక్కోవాలంటే ఇట్లా చేసుకోవటం, ఆ స్కీమ్స్ మంచివే, డెఫినెట్గా అందరికీ ఉపయోగపడతాయి. ఒకేసారి కొనేదానికంటే మార్కెట్లో కొంచెం తగ్గుతున్నప్పుడు లేకపోతే యావరేజ్ అంటే బాగా పెరుగుతున్నప్పుడు కూడా హయ్యర్ హైస్లో వస్తాయి కదా. సో అట్లా తగ్గుతున్నప్పుడు లోవర్ లోస్లో వస్తాయి. సో అట్లా లాంగ్ టర్మ్ ఒక 5 ఏళ్ళు అట్లా పెట్టుకున్నప్పుడు ఎవ్రీ ఇయర్ కొంచెం అక్రూడ్ చేసుకోవటం మంచిదే, ఆ స్కీమ్స్ మంచిదే. ప్రతి వాళ్ళు కూడా పెద్ద పెద్ద షాపులుగా దగ్గర నుంచి చిన్న షాపులు పెడతామంటే మళ్ళీ వాళ్ళు ఉంటారో లేదో డౌట్ కాబట్టి మేజర్ ఉన్న షాప్స్ పెట్టుకుంటే వాళ్ళు మన డబ్బులు ఎక్కడ పోవు, గ్యారంటీ ఉంటుంది, ఆ స్కీమ్స్ ఉంటాయి.
అండ్ ఇప్పుడు మనం గోల్డ్ కొన్నప్పుడు ఖచ్చితంగా బిల్లు వస్తుంది, ఆ బిల్లు మన పేరు మీద ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకోండి, అప్పుడు బిల్లు మన పేరు మీద ఉంచుకోవాలా లేకపోతే వాళ్ళ పేరు మీద ఉండాలా? ఏం చేయాలి? ఏ డాక్యుమెంట్స్ అవసరం అంటారు? ఇప్పుడు గోల్డ్ అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. రేపొద్దున మీరు అమ్మేటప్పుడు ప్రూఫ్ కూడా చెప్పాలంటున్నారు. లాస్ట్ పాత గోల్డ్ కూడా చెప్పాలన్నారు కానీ మళ్ళీ ఒక అడుగు వెనకేశారు. ఎందుకంటే ఎప్పుడో స్థిరాస్తుల నుంచి పాత తాతల తరం నాటి నుంచి వచ్చిన గోల్డ్కి ఇప్పుడు బిల్ అడిగితే కష్టం కదా. సో దాన్ని కొంచెం వెనకడుగు వేశారు. సో డెఫినెట్గా ఇక నుంచి కొనే వాటి మీద డెఫినెట్గా బిల్ అనేది ఉంచుకోవాలి, లేదా మనకి ఎవరికన్నా ఇచ్చినప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో డెఫినెట్గా అప్పుడు మనకి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చాం, గిఫ్ట్ డీడ్ ఇస్తాం. గిఫ్ట్ డీడ్ ప్రూఫే కదా. సో పలానా నుంచి ఇచ్చామని. సో బయట ఏదన్నా కొన్నాము అన్న బిల్లు చూపించాలి, అది ప్రూఫ్ ఉండాలని గవర్నమెంట్ చెప్తోంది. సో డెఫినెట్గా ఇక నుంచి కొనే వాళ్ళకి అది ఉంటే బెస్ట్. పాత వాళ్ళని కదిలించకుండా కొత్త వాళ్ళకి ఇప్పుడు గోల్డ్ కొనే వాళ్ళకి, ప్రెసెంట్ కొనే వాళ్ళకి వాళ్ళందరికీ కంపల్సరీగా బిల్లు దాచిపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే డిజిటల్ వచ్చింది కాబట్టి డిజిటల్లో అయినా మనం షేర్ లోపల పెట్టుకొని లాంగ్ టర్మ్ ఉండిపోద్ది. అండ్ లేడీస్కి అయితే గోల్డ్ అనేది నిజంగా ఒక ఎమోషన్ సార్. ఎంత జ్యువెలరీ ఉన్నా సరే మళ్ళీ కొత్తవి కావాలని చెప్తూ ఉంటారు. అసలు రూల్స్ ప్రకారం ఎంత గోల్డ్ అనేది ఒక ఇంట్లో ఉండొచ్చు? ఇప్పుడు జనరల్గా ఒక మనిషికి ఇంట్లో ఒక మనిషి ఉన్నప్పుడు ఆ మనిషికి ఎంత కావాలి? 1 kg గోల్డ్ ఉండొచ్చు. మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలన్నా 1 kg, అంతకంటే మీకు 10 kg ఉన్న 1 kg ఇస్తారు. గోల్డ్ కాయిన్స్ మీకు 1000 ఉన్నా 50 కాయిన్స్కే ఇస్తారు ఒక మనిషికి. అంటే ఇంట్లో మనం ఎంతమంది ఉన్నామో అంతమంది చొప్పున 1 kg ఈ 50 కాయిన్స్ పెట్టుకోవచ్చు. అంతకు మించి పెట్టుకుంటే మనకి దానికి అవన్నీ చూపించాల్సిందే. ఫ్యూచర్లో కూడా గోల్డ్ ఇంతనే పెట్టుకోవాలి. ఎందుకంటే గోల్డ్ కూడా డెడ్ ఇన్వెస్ట్మెంట్ కదా, ఎక్కువ చేసినా వేస్ట్. ఎంతవరకు మనకు అవసరార్థమే అంటా నేను, అవసరార్థం పెట్టుకుంటేనే ఉపయోగం. మనం దాని ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూసామంటే లాభం లేదు. ఈ సంవత్సరం వచ్చినట్టు ప్రతిసారి రాదు కదా, 31% ప్రతి ఇయర్ రాదు. సో ఆ యాంగిల్లో చూడకుండా ఇట్లా చూస్తే మంచిదని ఉద్దేశం. అండ్ గోల్డ్ ని రీసేల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? గోల్డ్ రీసేల్ చేసినప్పుడు జనరల్గా మనం ఏంటంటే అమ్మినప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ ట్రాన్స్ఫర్ అవ్వాలి. వాళ్ళకి ఎవరికైతే అమ్ముతున్నామో వాళ్ళకి ఇది ట్రాన్స్ఫర్ కావాలి, లేదా మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి ఏదైతే ఇస్తున్నామో మనం పక్కాగా దాని ప్రకారం త్రూ ట్రాన్స్ఫర్ ఉంటేనే బెస్ట్. ఎందుకంటే మనకి రిలేషన్లో ఉన్నప్పుడు గిఫ్ట్ డీడ్ ఇవ్వాల్సిందే. డైరెక్ట్గా ఇప్పుడు మీ మీద ఉన్న గోల్డ్, మీ పేరు మీద ఉన్న గోల్డ్ మీ వాళ్ళకి ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా కుదరదు. ఇప్పుడు పిల్ల పెద్ద అయిపోయి పెళ్ళి అయిపోయి ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నా గిఫ్ట్ డీడ్ ఇవ్వాల్సిందే. సో మీ పేరు మీద ఉన్నది ఎంతవరకు ఉండొచ్చు, ఆ లిమిట్స్ వరకే, మనం అనుకున్న ప్రకారం లిమిట్స్ వరకే ఉండొచ్చు. అంతకు మించి దాటడానికి లేదు. అది ఇచ్చినా మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సిందే. ట్యాక్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అది ఎంత ఉంటుంది అనేది గవర్నమెంట్ ఇంకా చెప్పలేదు. సో ఎక్కువ పెట్టుకుంటే అంత ట్యాక్స్ ఎక్కువ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకవేళ గోల్డ్ని అమ్మేసేయాలనంటే జిఎస్టీ కట్టాలంటారా? ఇప్పుడు అమ్మేటప్పుడు జిఎస్టీ ఉండదు, ఓన్లీ కొనేటప్పుడే ఉంటుంది. ఓకే, అమ్మేటప్పుడు కట్టాల్సిన అవసరం లేదు. అండ్ అమ్మేటప్పుడు కొన్ని జ్యువెలరీ పరంగా అమ్మితే కనుక తరుగు అని చెప్పి చాలా వరకు ఎక్కువ తీసేస్తూ ఉంటారు కదా. మరి కొనేటప్పుడేమో మేకింగ్ ఛార్జెస్ అంటారు, అమ్మేసేటప్పుడేమో తరుగు అంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ తరుగు అనేది ఎట్లా వస్తుంది? ఆ క్యారెక్టర్స్ బట్టి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది పర్సంటేజ్ దాంట్లో మళ్ళీ స్టోన్స్ ఉంటాయి. అప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఇండివిజువల్గా ఎవరన్నా గోల్డ్ కొనుక్కునే వాళ్ళు వెళ్ళి అది ఇంత ఉందని కరెక్ట్గా చెప్పలేరు. సో వాళ్ళు చెప్పింది మనం వినాల్సిందే. ఎందుకంటే ఇంత వెయిట్ ఉంటుంది లేకపోతే మొత్తం అనే తరుగు అనేది ఒక్కొక్క షాప్కి డిఫరెన్స్ ఉంటుంది. చూడండి, ఒకటే యాంగిల్ బేరీ చేసుకొని అందరూ ఒకటేలాగా ఉండదు. సో ఇందులో బార్గెన్ చేయొచ్చు అంటారు. ఇందులో కూడా బార్గెన్ చేయొచ్చు, 100% చేయొచ్చు. ఎందుకంటే అది వరం కదా, లేడీస్కి బార్గెన్ చేయడం అనేది వరం కదా. అసలు మనం వద్దన్నా ఊరుకోరు కదా. సో డెఫినెట్గా చేయాల్సిందే. ఎందుకంటే గోల్డ్ మీరు 1 గ్రామ్ కొని పక్క షాప్లో మళ్ళీ 1 గ్రామ్ కొనండి, డిఫరెన్స్ ఉంటుంది. ఒకటే రేట్ ఉండదు. అందుకని స్టాండర్డ్స్ ఏమి ఉండవు కదా. సో దీని ప్రకారం అమ్మాలి అన్నప్పుడు కొంచెం డిఫరెన్స్ ఆ షాప్కి ఈ షాప్ డిఫరెన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా అది మనం చూసుకొని కొంచెం మాట్లాడి మన రేట్లో తక్కువ మాట్లాడుకొని చేసుకుంటేనే మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు డిజిటల్ ప్రపంచం అయిపోతుంది కదా. ఇప్పుడు బయటికి వెళ్ళి కొనడం కంటే కూడా ఆన్లైన్లో కొనేది ఎక్కువైపోతుంది. సో గోల్డ్ కావచ్చు, డైమండ్స్ కావచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా రకరకాలుగా కొంటున్నారు కదా. సో అలా కొనడం లాభదాయకమే అంటారా? మోసాలు జరిగే అవకాశం ఉంటుందా? ఏం చెప్తారు? ఇప్పుడు మీరు గోల్డ్ ఆన్లైన్లో కొనాలంటే గవర్నమెంట్ సైట్ ఉంది, ఆ సైట్ నుంచి కొనాల్సిందే.
ఓకే డైరెక్ట్ గా వేరేది కొంటే దానికి ఏమి Guarantee పక్క ఏమి ఉండదు, గ్యారంటీ ఉండదు. ఓకే సో గవర్నమెంట్ సైట్ నుంచే కొనాలి. ఆ సైట్ నుంచి కొన్నప్పుడే మనం అనుకున్నది అక్కడ డిక్లేర్ చేసి 22 కొంటున్నావా 24 కొంటున్నావా అనే దాన్ని బట్టే పక్కాగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ సైట్ నుంచే తీసుకుంటాం, అక్కడ మనకి భయం లేదు. మీరు బయట నుంచి ఏదైనా తీసుకున్నారో చెప్పలేం, మనల్ని బురిడి కొట్టించే అవకాశాలు ఉంటాయి. ఓకే అది మనకు తెలియదు కాబట్టి, కరెక్ట్ గా మనం చెప్పలేం కాబట్టి. అండ్ ఒకవేళ అది ఫేక్ అని తెలిస్తే రిటర్న్ పెట్టచ్చు కదా, అలాంటి పాలసీస్ ఏమైనా ఉంటాయా గోల్డ్ విషయంలో? ప్రొడక్ట్స్ ఇతర ప్రొడక్ట్స్ ఇప్పుడు నేను ఇచ్చింది అదే, ఇప్పుడు మీరు కొన్నారు, ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వెళ్ళారు, మీరు ఇచ్చింది అదే కాదంటే నేను ఇచ్చింది ఇది కాదంటే ఏం చేస్తారు? ఛాన్సే లేదు గోల్డ్కి. సో కొనేటప్పుడే కరెక్ట్గా మనం ఇది చేసుకుంటేనే మంచిది. అండ్ గోల్డ్ చాలా మంది అప్పు చేసి మరి ఒక పార్ట్స్గా డివైడ్ చేసి, కొంతమంది ఏం చేస్తారు, కొంటారు, దాని పక్క షాప్లో తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కట్టేసి అట్లా సర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో అలా సేవింగ్స్లో కొనాలా గోల్డ్ అనేది, ఇలా అప్పు చేసి కొనడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అట్లా అంటే మీ క్రెడిట్ కార్డులు 1 కాదు 3, 4, 5 పెట్టుకుంటారు. అవును, అక్కడ డబ్బులు తీసి దీంట్లో కడతారు, దీంట్లో డబ్బులు తీసి ఇంకో దాంట్లో కడతారు. చివరికి ఏమవుతుంది? పెరుగుతుంది, తడిసి మోపుడవుతుంది. అవును, ఫైనల్గా కట్టలేక అది మళ్ళీ డిస్కౌంట్ ఇవ్వండి అని ఇది చేసుకొని మళ్ళీ నానాయాతన పడి అప్పులు తెచ్చి కట్టాలి మళ్ళీ క్రెడిట్ కార్డు మీద. అట్లానే ఇది కూడా గోల్డ్ ఎంతవరకో అంతవరకే ఉండాలి. ఇది తీసుకెళ్ళి మళ్ళీ ఇది చేసి అంటే మన గోల్డ్ ఎందుకు పెట్టుకుంటాం? ఇప్పుడు గోల్డ్ జనరల్గా ఎందుకు పెట్టుకుంటాం? అవసరార్థం, అందానికి పెట్టుకుంటాం. ప్లస్ ఇంకోటి దాని వెనక ఇంకోటి నిగూఢమైనది ఉంది. ఎప్పుడైనా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అది లిక్విడిటీ కాబట్టి ఇమీడియట్ గా క్యాష్ వస్తుంది. అదే మీరు లోన్కి వెళ్ళినా టైం పట్టుద్ది, ఏదైనా ఇది చేసినా ఇది అవుతుంది. కాబట్టి గోల్డ్ అయితే మనకు అనుకున్నట్టుగా మనం ఇమీడియట్ గా లిక్విడిటీ వస్తుంది కాబట్టి మనల్ని సేవ్ చేస్తుంది అనే ఉద్దేశంతో కొంతమంది గోల్డ్ పెట్టుకుంటారు. అసలు గోల్డ్ అనేది ఎప్పుడు కొనాలి సార్? మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు కొనాలా లేకపోతే అప్లో ఉన్నప్పుడు కొనాలా? ఆ డౌన్లో ఉంది లేదా అప్లో ఉందని మనకి ఎలా తెలుస్తుంది ఎగ్జాక్ట్గా? సో ఈక్విటీ మార్కెట్ ఫ్లరిష్ అవుతున్నప్పుడు గోల్డ్ తగ్గుతుంది. మన ఈక్విటీ మార్కెట్ పెరుగుతుందంటేనే ఇండికేషన్ గోల్డ్ తగ్గుద్ది ఇంకా అనేది. అది ఎంత తగ్గుతుందంటే మనం ఎంతైతే అనుకున్నామో దాంట్లో కొంచెం స్టాగర్డ్ మేనర్లో కొంచెం కొనుక్కోవడం బెస్ట్. మన అవసరార్థం ప్లస్ మన టార్గెట్ ఎప్పటికి కావాలి, మనకి ఎప్పటికి గోల్డ్ కావాలి అనే దాన్ని బట్టి. ఇప్పుడు నెక్స్ట్ 5 years 10 years ఉంది, ఇప్పుడే మొత్తం కొనాల్సిన పని లేదు కదా. పడినప్పుడు ఇట్లాంటి ఇష్యూస్, జియో పొలిటికల్ ఇష్యూస్ వస్తాయి కదా, వచ్చినప్పుడు తగ్గుతుంది కదా, తగ్గినప్పుడు అప్పుడు కొంచెం కొనుక్కోవడం బెస్ట్, అట్లా ప్లాన్ చేసుకొని. అండ్ ఫైనల్గా సార్ చాలామంది ఎంత కేడిఎం గోల్డే కొనుక్కోవాలని చూస్తుంటారు. అంటే ఎంత పెట్టి కొన్నామో అమ్మేటప్పుడు అంతే వస్తుందని అనుకుంటూ ఉంటారు కదా. మీరు చెప్పండి, ఏదైతే బెటర్, కేడిఎం బెటరా లేకపోతే 18 బెటరా 20 బెటరా, ఏం చెప్తారు? ఇప్పుడు మీకు 24 క్యారెక్టర్ అంటే ఇది తీసుకోవచ్చు. ఈ కేడిఎం ఏమనుకోండి, ఎంత చెప్పినా మనం కొన్న రేటు మళ్ళీ అక్కడ ఉండదు డిఫరెన్స్. అంటే పెరిగినప్పుడు ఇది ఉంటుంది కానీ మామూలుగా కరెక్ట్గా మనం బేరీ చేసుకొని చెప్పలేము, అట్లా గ్యారంటీ ఉండదు. కాబట్టి సేఫ్టీ అనేది, సెక్యూరిటీ అనేది కొంత ఉంటుంది కాబట్టి అట్లా ఎక్రూడ్ చేసుకోవచ్చు. మనకు తెలిసి ఇప్పుడు 24 అయితే మనకు ఉపయోగం లేదు కాబట్టి కొంచెం దాంట్లో ఎక్రూడ్ చేసుకోవాల్సినప్పుడు 22 క్యారెట్స్ ఎక్కువ తీసుకుంటే బెస్ట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, వాట్ అబౌట్ సిల్వర్ ట్రెండ్ అనేది ఎలా ఉండబోతుంది? అది కూడా పెరుగుతుందా గోల్డ్ లాగా లేకపోతే ఇంకా తగ్గుతుందా, ఎలా ఉండబోతుంది? మీకు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో గోల్డ్ కంటే సిల్వరే బెస్ట్. ఓకే, ఎందుకంటే యూసేజ్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ పర్సంటేజ్ పెరుగుతోంది. కంపెనీస్ వాడుతున్నాయి, డిఫరెంట్ ఐటమ్స్లో వాడుతున్నారు. ల్యాప్టాప్లో కానీ, టెలికాంలో కానీ, ఫార్మా సెక్టర్లో కానీ, షిప్ కన్సైన్మెంట్, షిప్లో కింద సర్ఫేస్ కోటింగ్ కానీ, లేకపోతే ఫర్నెస్లో లోపల కోటింగ్ కానీ, ఇట్లా డిఫరెంట్ ఎక్కడైతే రస్ట్ పడుతుందో ఆ రస్ట్ దగ్గర మొత్తం ఈ సిల్వర్ వాడుతున్నారు కాబట్టి యూసేజ్ పెరుగుతుంది. అంటే ఫ్యూచర్కి ఇప్పుడున్న దానికి 1,06,000 చిల్లర ఉంది. ఇక నెక్స్ట్ 5 yearsలో అంటే లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం ఇది గోల్డ్ కంటే సిల్వరే పెరుగుతుందని. ఇప్పుడు అది గోల్డ్ తగ్గినప్పుడు కూడా సిల్వర్ పెద్ద తగ్గల. అది డిమాండ్ ఉంది కాబట్టి పెరుగుతూనే ఉంది. ఎందుకంటే కన్సంప్షన్ పెరుగుతుంది, డిమాండ్ ఉంది కాబట్టి అది కొంచెం బాగా ఏం తగ్గల. సో ఇది చిన్నగా రేషియో తీసుకుంటే ఇప్పుడున్న యూసేజ్కి నెక్స్ట్ 5 yearsకి కొత్త కంపెనీస్ వచ్చినప్పుడు ఆ పర్సంటేజ్ ఇవన్నీ కలుపుకుంటే 5 yearsలో టార్గెట్ పెట్టుకుంటే 2 లక్షల పై వరకు వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే గోల్డ్ కంటే సిల్వరే బెస్ట్. రైట్ సార్, గోల్డ్కి సంబంధించి ఉన్నటువంటి డౌట్స్ అన్నింటికి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మరొక పర్సన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.